రైట్, చాలా మంచిది మిత్రులారా. మరొక స్నేహితుడు ఉన్నాడు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ బ్రదర్ రెజు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ అస్. Praise the Lord. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Hallelujah. So, I would like to welcome you to, thank you for inviting me in this nice place. I would like to thank Brother Sunil, Pastor Sunil, to inviting all of us to this nice place. ఈ ఉదయకాల సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సోదరుడు సునీల్ గారికి, అదేవిధంగా సంఘ సభ్యులకు, మీ అందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. So my message, I'll be speaking about, actually it's a mood of Christmas today. Today everyone knows what is the program and what is the special thing today. Everyone knows. ఈరోజు నేను చెప్పబోయేటువంటి వాక్యము క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ అన్న సంగతి అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు కదా, కొంచెం చెప్పండి, అందరికీ తెలుసు కదా. రైట్, Good. So I would like to just enlighten you with what is the special thing, what is there today. So what is the true meaning of Christmas? I will be enlightening it on the topic of Christmas. ఈరోజు నేను మీకు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, క్రిస్మస్, నిజమైనటువంటి క్రిస్మస్, సత్యమైనటువంటి క్రిస్మస్ అంటే ఏంటో నేను మీకు బోధించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. So every year around the world, people celebrate the birth of Jesus Christ on the Christmas day, which is 25th. రైట్, ప్రతి సంవత్సరం కూడాను ప్రపంచమంతా కూడాను, లోకమంతా కూడాను డిసెంబర్ 25వ తారీఖున క్రీస్తు జననంగా అందరూ కూడాను ఒక పండుగలాగా జరుపుకుంటారు. So it's a day and season which is filled with Christmas carols, tree decorating, Christmas tree, everyone has seen Christmas tree, gifts we keep, and parties and carols and all. So these are the things which we do on Christmas time. ఈ క్రిస్మస్ కాలంలో ఈ సందర్భంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, బహుమతులు ఇచ్చుకోవడం, తర్వాత ఇంటిని అలంకరించుకోవడం, చర్చెస్ని అలంకరించుకోవడం, కొంతమంది క్రిస్మస్ ట్రీస్ అని చెట్లని ఉంటాయి, వాటిని పెట్టుకుంటూ చక్కగా పార్టీస్ అని బహుమానాలు ఇచ్చుకోవడం అనేది ఈ సీజన్లో ఎక్కువగా, అంటే ఈ కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. So but you'll be wondering, what do we have? Christmas tradition is there from very long time, but what do they have to do with Jesus? What do we have to do with Jesus? అయితే మరి ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆచారాలు పద్ధతులు ఇటువంటివి కాకోకుండా అసలు క్రీస్తుతో సంబంధం లేకోకుండా వాళ్ళు ఒక క్రీస్తుని విడిచిపెట్టేసి క్రిస్మస్ ఆరాధన అనేటువంటిది రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్తో చేసుకుంటూ ఉంటారు. So our lives and country and the world are far from perfect. Our lives, country and world are far from perfect. రైట్, మనం గమనిస్తున్నట్లయితే గనక ఈ లోకమంతా కూడా ఎలా ఉందంటే దేవునికి దూరంగా ఉంది. తర్వాత యథార్థంగా మనుషుల యొక్క జీవన విధానం అనేటువంటిది లేదు. There are always challenges and struggles. We both find it in personally and collectively. రైట్, మనందరం కూడాను మన వ్యక్తిగత జీవితంలో మనం ఎన్నో ఉపద్రవాలు, ఒడిదుడుకులు మన ముందుకు వస్తూ ఉంటాయి, వాటిని మనం చూసుకుంటూ వస్తూ ఉంటున్నాము. So the good news of the Christmas is that even when the world of our circumstances change, the message of Christmas is timeless. అయితే ఇక్కడ మనము ఆశ్చర్యాన్ని కలిగించేటువంటిది, మనల్ని ఆనందపరిచే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు జననం అనేటువంటిది, క్రీస్తు రావడం అనేటువంటిది మనము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడాను
మన పరిస్థితుల్ని, మన యొక్క స్థితిగతిని మార్చగలిగినటువంటిది క్రిస్మస్. Because Christmas is about the birth of God's Son. కారణం ఏంటి? ఎందుకు మన పరిస్థితిని క్రిస్మస్ అనేటువంటిది మార్చగలుగుతుంది? కారణం ఏంటి అని అంటే, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తును గూర్చినటువంటి సందేశం. And God's Son is none other than Jesus Christ. దేవుని యొక్క కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తే. And it is about how he came to give us love, hope and joy. యేసుక్రీస్తు నుంచి మనం అన్వయించుకోవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రేమ, నిరీక్షణ, వాట్ ఇస్ ద ఫెయిత్, Love, joy and hope. లవ్, జాయ్, ప్రేమ, సంతోషము, నిరీక్షణ లేదా విశ్వాసము అనేటువంటిది క్రీస్తు ద్వారా మనకు లభించాయి. And that message doesn't change from year to year when there is so much bad news and devastation in the world. This is the good news which is worth celebrating. రైట్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరికొన్ని విషయాలు అది ఏమంటే, యేసుక్రీస్తును గురించినటువంటి సందేశం అనేటువంటిది ఊరికే ఓన్లీ మనం ఏదో ఈ క్రిస్మస్ రాగానే అందరూ చాలా హ్యాపీగా కొత్త బట్టలు కొనుక్కొని, మంచి బట్టలు కొనుక్కొని, పిండి వంటలతోనూ రకరకాలైనటువంటి కార్యకలాపాల్లో మనం సంతోషంగా ఉంటాం. అది కాదు మన జీవితాన్ని మార్చేది. క్రీస్తును గూర్చి మనం నేర్చుకోవడం, తెలుసుకోవడం ద్వారా మన జీవితం అనేటువంటిది మారుతుంది. So the Christmas story in the Bible, యేసుక్రీస్తును గూర్చినటువంటి సారాంశము బైబిల్ గ్రంథంలో around Christmas time, angels were featured prominently. ఇక్కడ ఈ బైబిల్ గ్రంథాన్ని గనక మనము అధ్యయనం చేసినప్పుడు క్రిస్మస్ను గురించి దేవదూతలు వచ్చి మొదటిగా వారు క్రీస్తును గూర్చినటువంటి సమాచారాన్ని అందించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. Where they adorned the treetops and Christmas cards and had starring roles in Christmas carols and plays. వాళ్ళు దేవదూతలు అనేటువంటి వాళ్ళు, దేవదూతలు మొట్టమొదటిగా వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. మేరీ దగ్గరికి వెళ్ళి చెప్పడం కానీ, యేసేపు దగ్గరికి వెళ్ళి చెప్పడం కానీ, గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి చెప్పడం కానీ, వీళ్ళే క్యారల్స్ అనే అవి కానీ, లేకపోతే క్రిస్మస్ను గుర్చినటువంటి సమాచారం అందించినటువంటి వారు మొట్టమొదటిగా దేవదూతలు అనేటువంటి వారు మనకు బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటున్నాం. That's because angels were God's messenger to share the good news of Jesus' birth to Mary, Joseph and the shepherds. రైట్. ఇక్కడ మనగా మరి నేను చెప్పాను కదా, ఈ యేసుక్రీస్తును గూర్చినటువంటి సమాచారం, సందేశం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని, సందేశాన్ని యోసేపుకి, మరియకు, గొర్రెల కాపరులకు ఆ సమాచారాన్ని చక్కగా తీసుకెళ్లి వాళ్ళు అందజేసినటువంటి వారు దేవదూతలు. So in the display of importance of women, the angel Gabriel first appeared to a young woman called Mary. ఇక్కడ మనం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం మేరీ, మరియమ్మ, యేసుక్రీస్తు తల్లి గురించి. ఆవిడ ఒక కన్యక తన గర్భము ధరించడానికి తన గర్భాన్ని త్యాగం చేసిందని మనం చెప్పవచ్చు. He told her that she was chosen to be the mother of Jesus. అక్కడ ఈ దేవదూత మరియమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పిన సందేశం ఏంటంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు, దేనికోసం ఎన్నుకున్నాడు అని అంటే, యేసుక్రీస్తుకి తల్లిగా ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అనేటువంటి సమాచారాన్ని మరియకు దేవదూత తెలిపింది. That is, she would give birth to the Son of God. ఆవిడ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఎందుకు అని అంటే, యేసుక్రీస్తుకి జన్మనివ్వడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అనేటువంటి సమాచారాన్ని దేవదూత మరియకు తెలియపరిచింది. If you have your Bible, please read your book. Open up your Bible to Luke chapter 1, verses 30-31. లూకాసు వార్త మొదటి అధ్యాయము 30-31, 30-31 వచనం. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.
Luke chapter 1, 30, 31. Yeah. The angel said to her, "Do not be afraid, Mary, for you have found favor with God. And behold, you will conceive in your womb and bear a son, and you shall name him Jesus." రైట్, ఆమేన్. So Mary had every reason to be afraid. Why? Because she was unmarried but engaged to Joseph. చూడండి, ఇక్కడ మరియా భయపడటానికి కారణం ఉంది, అవునా కదా. దేవదూత వచ్చి మేరీ ముందు నిలబడి, మరియమ్మ ముందు నిలబడినప్పుడు నీకు శుభవచనము అని చెప్పింది. ఈ శుభవచనము ఏమిటో అనేటువంటి భయం ఆవిడలో కలిగింది. అయితే భయం కలగడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకు కారణం అంటే, మొదటి కారణంలో ఆమె వర్జిన్, అంటే ఐ మీన్ టు సే దట్ ఆమె కన్యక, వివాహం అవ్వలేదు. వివాహం అనేటువంటిది ఆమెకు జరగలేదు. వివాహం లేకోకుండానే దేవదూత ఇచ్చిన సమాచారం ఏంటంటే, వివాహం కాకుండానే నువ్వు గర్భం ధరిస్తావు అనేటువంటి సమాచారాన్ని చెప్పిందండి. అందుకు మరియకు భయంగా అనిపించింది. Because to be pregnant out of a wedlock would have been scandalous, but the angel assured Mary of God's love for her and her good plans for her. అక్కడ దేవదూత నువ్వు గర్భము ధరిస్తావు అని చెప్పినప్పుడు ఆవిడకి భయం కలిగింది. ఆ తర్వాత దేవదూత ఆవిడకి వివరించింది. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుడు ఏమనుకుంటున్నాడు, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అనేటువంటిది, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేలు లేదా యేసు అనేటువంటి పేరు పెడతావు అనేటువంటి సమాచారాన్ని వివరించడం అనేటువంటిది అక్కడ చూస్తూ ఉంటున్నాం మనం. Mary acknowledged this and was grateful for the blessing of being the mother of Jesus. And she sang, "All generations will be blessed," which can be found out in Luke chapter 1, verse 48. రైట్. మరియమ్మ దానికి, అంటే దేవదూత ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో, నువ్వు గర్భం ధరిస్తావు అనేటువంటి సమాచారానికి, Please, someone can read. గర్భం ధరిస్తావు అనేటువంటి విషయము ఏదైతే చెప్పిందో, ఆ సమాచారం అంతటిని కూడాను అంగీకరించింది, యాక్సెప్ట్ చేసింది, తను ఒప్పుకుంది. బాగా చెప్పాలంటే మన భాషలో ఒప్పుకుంది ఆవిడ. ఎందుకంటే పరిశుద్ధాత్మను గర్భం ధరిస్తావు అనేటువంటి మాటకు ఆవిడ ఒప్పుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. వాట్ ఇస్ దట్ స్క్రిప్చర్? Luke chapter 1, verse 48. "For he has had regard for the humble state of the bond slave, for behold, from this time on all generation will count me blessed." రైట్. 48, 49 వచనాల్లో మనకు అక్కడ సందేశం కనబడుతుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఎవరంటున్నారు ఈ మాట? రైట్. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము అని దేవుణ్ణి స్తుతించినటువంటి మరియమ్మ అక్కడ మనకు కనబడుతుంది మిత్రులారా. మరియమ్మ. So it is doubtful all her family and friends believed her story, but thankfully Joseph did, as an angel visited him too. రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి, అంటే పరిశీలన చేయాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ఆమె కుటుంబ సభ్యులు కానీ, మరియమ్మ అంటే ఆవిడ ఒక్కతే కాదు కదా, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ బంధువులు అందరూ ఉంటారు కదా. వీళ్ళల్లో ఎవరూ కూడాను దేవదూత ఇచ్చినటువంటి సమాచారం, ఆమె గర్భం ధరించడం అనేటువంటిది ఎవరికి అనుమానం అనేటువంటిది కానీ, అభ్యంతరం అనేటువంటిది కలగలేదు. కానీ ఒక వ్యక్తికి మాత్రం అభ్యంతరం కలిగింది. అతను ఎవరండి? యోసేపు. ఎవరు అతనికి? యోసేపుకి తన భార్య మీద అనుమానం అనేటువంటిది వచ్చింది. So even through all the challenges and difficult situation she would have faced, that from that moment on, Mary held on to the promise of God. రైట్. అక్కడ ఆ సందర్భంలో కూడాను అటువంటి తన భర్త కట్టుకోబోయేటువంటి వాడు తను అనుమానించినప్పటికీ కూడాను తను స్థిరంగా దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆవిడ ఇక్కడ గట్టిగా నిలబడడం అనేటువంటిది ఆనందాన్ని కలిగించినటువంటి అంశం. So God also assures us that he is always working to bring good
out of all that happens in our lives. దేవుడు కూడా మనకు ఖచ్చితమైనటువంటి లేదా ఒక నిర్దిష్టమైనటువంటి వాగ్దానం చేశాడు. అదేంటి అని అంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఇబ్బందులు ఉంటాయి. మరియమ్మకు వచ్చినటువంటి విధంగానే తన కుటుంబ సభ్యుల్లో ఎవరూ ఆమెను అనుమానించలేదు, కానీ తనను పెళ్లి చేసుకోపోయేటువంటి వ్యక్తి మాత్రం తనను అనుమానించాడు. తర్వాత మరి తనకి వివాహం కాలేదు, అయినా తన గర్భమును ధరించాలి, ఎందుకనంటే దేవుని ఆజ్ఞ. మరి వీటన్నిటిలో నుంచి కూడాను ఇటువంటి పరిస్థితుల్లో కూడా అంటే లోకం దృష్టిలో అది ఎలా ఉంటుంది, దేవుని దృష్టిలో అది యథార్థమైనటువంటిది, కానీ చుట్టూ ఉన్నటువంటి లోకం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేటువంటిది ప్రశ్నార్థకరమైనటువంటి విషయం. కనుక అంతే, దేవుడు కూడా మన జీవితంలో, నీ జీవితం చేదు అనుభవాల్లో ఉండొచ్చు, ఇరుకుల ఇబ్బందులు ఉండొచ్చు, కానీ వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను మంచినే దేవుడు నీకు తీసుకొని వస్తాడు. మనం మరియమ్మలాగా మనం ఓపికగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉన్నప్పుడు. So life is full of stress, anxiety, worries and struggles, but God says he will never leave us or waver from his love for us. మన జీవితం అనేటువంటిది ఎప్పుడూ కూడాను ఒడిదుడుకులు, ఒత్తిడి, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఈ విధంగా మన జీవితం ఎప్పుడు కూడాను రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు, ఒడిదుడుకులు, ప్రయాసలతో మన జీవితం అనేటువంటిది ఉంటుంది. కానీ దేవుని వాగ్దానం ఒకటి ఉంది, అదేంటంటే నిన్ను విడువను ఎడబాయను అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు చేశాడు. And while his love is for everyone, God waits for us to ask him to help us in any troubles or trials. కాబట్టి ఈ ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు మన జీవితాల్లో నిరంతరము ఉండేటువంటివి కనుక మనం ఏం చేయాలంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? ఎందుకు విడిపిస్తాడు? ఆయన వాగ్దానం చేశాడు, ఆయన విడువను ఎడబాయనని. మేరీని అంటే మరియను దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఇది గమనించవలసినటువంటి విషయం. మరియమ్మ జీవితం చాలా త్యాగపూరితమైనటువంటిది. If you have the Bible, please open it to 1 John. మొదటి యోహాను పత్రిక 1 John chapter 4 verses 9 4వ అధ్యాయము 9వ వచనం and 16. 16వ వచనం కూడా. తొమ్మిదవ వచనం, 16వ వచనం. రైట్. దీని వలన దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అయితే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడేమో ఎవరవుతారంటే అతను అబద్ధికుడవును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. రైట్. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. Okay, so we see it here in 1 John chapter 4 verses 9 that God has showed his love among us and he sent his one and only begotten son into the world. 4వ అధ్యాయము మొదటి యోహాను రాసిన పత్రిక 9వ వచనం మనకేం చెబుతుందంటే తనకు ఉన్నటువంటి ఏకైక కుమారుడు, ఒక్కడై ఉన్నటువంటి తన కుమారుడైనటువంటి క్రీస్తుని మన కోసము ఆయన పంపాడు. అలా పంపడంలో మనకేం కనపడుతుంది? ఏం తెలియజేస్తున్నాడు దేవుడు అంటే తన ప్రేమను మనకు బయలుపరుచున్నట్లుగా మనకు దేవుని ద్వారా మనకు తెలుస్తుంది. అంటే దేవుడు ఎంత ప్రేమ స్వరూపి, మన మీద ఎంత ప్రేమ చూపించాడు ఆయన. And so we see the meaning of Christmas is good news for all. The meaning of Christmas is good news for all people also. ఇక్కడ మనం గమనిస్తూ ఉండినట్లయితే మిత్రులారా, ఇక్కడ క్రిస్మస్ అంటే అర్థం
కొంతమందికి మాత్రమే కాదు, సర్వలోకమునకు కూడాను ఇది సంబంధించినటువంటిది. సర్వలోకము కూడాను ఆనందించవలసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సందర్భం ఇది. Like when the time came for Mary to give birth to Jesus, she had to travel to Bethlehem for his census. ఇక్కడ మేరీ ఎప్పుడైతే యేసుక్రీస్తుకి జన్మనివ్వాల్సినటువంటి సందర్భం వచ్చిందో, అంటే 9 నెలలు నిండుతాయి అంటాం కదా, ఆ జననం ఇచ్చేటప్పుడు తను బెత్లెహేముకు ప్రజాసంఖ్య జనాభా లెక్కల్లో తన కుటుంబ పేరును మెన్షన్ చేసుకోవడానికి తనేమైందంటే బెత్లెహేముకు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. The census meant the town was very busy and there were no guest room available for Mary and Joseph to deliver the baby. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ప్రజాసంఖ్యలో వారి పేర్లు నమోదు చేయించుకోవడానికి వారు బెత్లెహేము వెళ్ళినప్పుడు, అప్పుడు బెత్లెహేము అనేటువంటి ఊరు ఎలా ఉంది అని అంటే బాగా రద్దీగాను, ఖాళీ లేకోకుండా గజిబిజిగా ఎక్కడా కూడాను పడుకోవడానికి కానీ నిల్చుండడానికి కానీ స్థలం అనేటువంటిది లేని విధంగా బెత్లెహేము అనేటువంటిది ఉంది మిత్రులారా. So she gave birth in what was probably a stable or a barn and laid Jesus down in a manger which was an animal feeding trough. అక్కడ ఆవిడ మరియా తన కుమారునికి, తన పెద్ద కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి బెత్లెహేములో ఒక పశువుల పాకుంటే ఆ పశువుల కొట్టంలో తను బిడ్డకు జన్మనివ్వడం అనేటువంటిది. అలా జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను మనకి ఇదివరకు కుడితి తొట్లని పెట్టుకునేవాళ్ళు, రాతి తొట్లు ఉండేవాళ్ళు. సో అటువంటి తొట్టె ఒకటి ఉంటే ఆ తొట్టిలో యేసుక్రీస్తుని జన్మనిచ్చిన తర్వాత పడుకోబెట్టింది. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం ఫొటోస్ అవన్నీ కూడా, అలా కాదు. గీతల పాకంటే ఎలా ఉంటుంది, పశువులు కొట్టం బాగా డిజైన్ చేసి రంగులేసి అయ్యండి గంటలు కట్టి ఇవన్నీ ఏమి ఉండవు అక్కడ, అవునా కదా? అంతే కదా, ప్రేతమైనటువంటి దోమలు ఇవన్నీ కూడాను ఉంటాయి. అటువంటి ప్లేస్లో యేసుక్రీస్తుని పరుండబెట్టడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. So there was no royal welcome in a palace for Jesus. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక రాజును ఆహ్వానించినట్టుగా, లేకపోతే ఇప్పుడు ఒక రాజుగారికి కొడుకు పుట్టాడు అనుకోండి, ఎంత సెలబ్రేషన్స్ ఉంటాయి, అవునా కదా? అంటే ఒక పండుగలాగా ఆ ప్యాలెస్ అంతా కూడా ఎలాగుంటుందని అంటే వెలుగులతోనూ డెకరేషన్లతోనూ ఇట్లా ఘనమైనటువంటి ఆహ్వానం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు అతనికి ఘనమైనటువంటి ఆహ్వానం ఏమీ కూడాను లేదు మిత్రులారా. So instead on the night of his birth he was sleeping rough. ఆయన పూల పాన్పు మీద పడుకోవడానికి బదులుగా ఆయన దాన్ని ఏమంటారు, గరుకుగా ఉండేటువంటి ఒక ముండ్ల పాన్పు మీద పడుకున్నట్టుగా ఆయన పడుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. So he was probably surrounded by animals, not royal attendants. రైట్. ఆయన యొక్క జననాన్ని కనుక మనం అక్కడ ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి, ఆ పశువుల కొట్టంలో ఆయన చుట్టూ ఏముంటాయి, పశువులు ఉంటాయి. అధికారులు ఉంటారా, మంత్రులు, సైన్యాధిపతులు, వీళ్ళందరూ చుట్టూరు నిలబడి ఉంటారా? కాబట్టి ఇప్పుడు మనం ఈ సినిమాల్లో చూసేవి కానీ ఈ ఫొటోస్లో చూసేవి కానీ ఇవన్నీ ఫేక్ అయ్యి, అవన్నీ ఏంటంటే అవన్నీ నిజాలు కాదు. వాస్తవికమైనటువంటి విషయం ఏంటి, పశువులతో ఉండేటువంటి గొడ్ల సావిడి అంటాం కదా మనం, దాంట్లో ఏముంటాయి, పశువులే ఉంటాయి. రైట్. So as he grew, Jesus experienced persecution, loneliness, grief, hunger, anger and more. రైట్. ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడే శారీరకంగా మన పిల్లలు ఎదుగుతున్నారు, అట్లాగే ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడే మనం ఎలాగా పిల్లల్లో కోపము, ఆకలి ఇవన్నీ ఎలాగైతే మనలో ఉంటున్నాయో యేసుక్రీస్తు కూడాను ఆ విధంగానే పెరిగాడు. ఆయన కూడా పెరిగాడు. So he came into the world to experience life as a human. ఆయన భూమి మీదకి రావడానికి వచ్చి మరొక కారణం ఇక్కడ ఏంటి అని అంటే మానవ జీవితాన్ని జీవించడానికి వచ్చాడు ఆయన. ఏ జీవితాన్ని అండి అది? మనుషుడుగా నువ్వు ఎలా జీవిస్తున్నావో నేను ఎలా జీవిస్తున్నానో, మనుషులమైనటువంటి మన జీవితం
ఏ విధంగా మన జీవితం ఉంటుందో ఆ జీవితాన్ని జీవించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు మిత్రులారా. To live among people and understand their struggles. ఆయన మనుషుల మధ్యలో ఉండి మనుషులు పడుతున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు వీటన్నిటినీ కూడాను అసలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏంటనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. రాజుగారు ప్యాలెస్లో ఉండి పరిపాలన చేశారనుకోండి, ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయి? ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు ఏంటనేటువంటిది రాజుగారికి అర్థమవుద్ది. అప్పుడు ప్రజలకి ఏం చేయాలో తెలిసిద్ది, అంతే కదా. కాబట్టి దేవుడు మనం అందుకే ఆయన దేవుడుగా ఉండుట భాగ్యమని ఎంచుకోలేదు అనేటువంటి మాట ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయన Let us just touch on Emmanuel, which means God with us. అందుకని ఆయనకు ఒక పేరు పెట్టారు, ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు ఆయనకు పెట్టబడింది. ఎందుకు ఇమ్మానుయేల్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుడు ఎవరండి? తోడు. తోడంటే తోడంటే జత, అంతే కదా, సహాయం. ఎప్పుడెప్పుడు తోడు? అన్ని విషయాల్లో ఆయన తోడు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు ఆయన. Which is another name for Jesus. Matthew 1:23. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం తీయండి. మత్తయి సువార్త 1:23 ఇలా చెప్పాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. So Emmanuel, which means God with us, which is found in which is another name for Jesus. His birth and life is a message of good news for us. రైట్. ఆయన యొక్క జననం కానీ ఆయన యొక్క జీవితం కానీ ఒక అద్భుతమైనటువంటి సందేశం, ఒక మంచి సందేశాన్ని మనకు ఒక మంచి సువార్తను మనకు బోధిస్తూ ఉంది. Because it means we are never alone. దీని అర్థం ఏంటనంటే మనం ఎప్పుడూ కూడాను ఒంటరి వాళ్ళం కాదు. ఎవరికండి మనం ఎప్పుడూ కూడాను ఎటువంటి సందర్భంలో కూడా కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను ఒక్కడినే అని అనుకుంటా ఉంటారు. మనం ఎప్పుడూ కూడా ఒంటరి వాళ్ళం కాదు. ఎందుకు ఒంటరి వాళ్ళం కాదు? ఆయన మనకు తోడు. విడువను ఎడబాయనని ఆయన మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి నువ్వెప్పుడూ ఒంటరి దానవు కాదు, ఒంటరి వ్యక్తివి కాదు. దాని అర్థం ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు, నీలాగా నాలాగా జీవించాడు. నువ్వేం కష్టం పడుతున్నావో, నువ్వు ఏ ఇబ్బంది పడుతున్నావో అవన్నీ ఆయన చూశాడు. కాబట్టి ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన It doesn't matter how hard our situation might be. God is always with us. మన దగ్గర ఎంత కష్టం ఉంది, ఎంత బాధ ఉంది, మనం మోయగలిగిందా, ఇవన్నీ పెద్ద సమస్యలేమీ కాదు. ఒకటి మనం మనసులో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనేటువంటి అంశాన్ని మనం ఎప్పుడు కూడాను గుర్తు పెట్టుకోవాల్సింది. We don't have to journey through our challenges and struggles alone. మన యొక్క జీవిత ప్రయాణం అనేటువంటిది ఇరుకులు ఇబ్బందులు లేకోకుండా అయితే మన జీవిత ప్రయాణం ఉండదు. తెలుగులో సామెత ఉంటుంది, ఎంత చెట్టుకి అంతే గాలి అని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం. అంటే చెట్టు ఎంత ఎత్తు ఉంటే అంత గాలి వీస్తుంది. పెద్ద చెట్టు అయితే పెద్దగా వస్తుంది, చిన్న చెట్టు అయితే అలాగే. ఎవరికి ఉండే ఇబ్బందులు వారికి ఉంటాయి. అయితే నీ ఇబ్బందుల్లో నువ్వు అది మంచి అయినా చెడైనా నువ్వు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఒంటరి దానివి కాదు, ఒంటరి వ్యక్తివి నువ్వు కాదు. అది నువ్వు ఎప్పుడూ కూడా మనసులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. Because he understands them and he walks them alongside us. He understands them and he walks alongside us. రైట్. ఆయన ఎందుకనంటే ఆయన మనకు తోడు. ఎందుకంటే మానవుడు అంటే ఏంటి, మానవుని యొక్క మనసు ఎలాగుంటుంది, మానవుని యొక్క హృదయం ఎలాగుంటుంది అని మనిషిని అర్థం చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుడు మాత్రమే. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అర్థం చేసుకుంది, నీ భార్య నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ కొడుకులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ మనసు ఏంటో వాళ్ళకి తెలీదు, నిన్ను కట్టుకున్న వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ భర్త నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ బిడ్డలు, లేకపోతే మీ మమ్మీ మీ డాడీ అంటే మీ అమ్మ మీ నాన్న మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు. బట్ నువ్వు నీ గురించి నిన్ను అర్థం చేసుకొని తెలుసుకున్నటువంటి వాడు
యేసుక్రీస్తు. ఆయన నీకు తోడై ఉన్నాడు. అదే క్రిస్మస్ అంటే. It is this message that gives us great comfort and joy to celebrate at Christmas. ఈ సందేశం మనల్ని ఏం చేస్తుందంటే, ఈ సందేశాన్ని మనం వింటున్నప్పుడు మన హృదయాలు ఎంతో ఆదరించబడుతూ, బలపరచబడుతూ, ప్రోత్సహించబడుతూ, ధైర్యాన్ని మనకు కలుగు చేస్తూ ఉంటున్నాయి. As the angel said to a group of shepherds on the night Jesus was born, "Do not be afraid. I bring you good news that will cause great joy for all the people," like written in Luke chapter 2 verse 10. రైట్. మనము గనక గమనించినట్లయితే దేవదూతలు పొలములో గొర్రెలు కాచుకుంటున్నటువంటి కాపర్ల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో చెప్పినటువంటి సమాచారం ఉంది. భయపడొద్దు అని వాళ్ళతో చెప్తూ, ఎందుకు భయపడొద్దు అంటే, నేను మీకు మంచి వార్త తెచ్చాను వినండి అని, మీకు మంచి మాట చెప్తాను వినండి అని గొర్రెల కాపరుల్ని బలపరచటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. But the angel said to them, Luke chapter 2 verse 10, but the angel said to them, "Do not be afraid, for behold, I bring you good news of great joy, which will be for all the people." రైట్. అయితే దూత భయపడొద్దు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. ఇది ఎంత సంతోషం అంటే, ఇది మహా సంతోషం. ఎంత సంతోషం ఇది! నాట్ ఓన్లీ జస్ట్ హ్యాపీ, ఏదో కొద్దిగా ఉండేటువంటి సంతోషం కాదు ఇది. అర్థమవుతుంది. మన ఇంట్లో మ్యారేజ్ జరిగితే మ్యారేజ్కి ముందు నెల రోజులు అందరూ హ్యాపీగా ఉంటారు, మ్యారేజ్ రోజు కూడా హ్యాపీగానే ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత ఉంటుంది అసలు హ్యాపీ. వివాహం అయిన తర్వాత అసలు హ్యాపీ బయటపడుతుంది, అవునా కదా? సో అటువంటి సంతోషం కాదు ఇది. ఇటువంటి ఎంత సంతోషం అంటే ఇది మహా సంతోషం అంట. ఎవరికి సంతోషం? ప్రజలందరికీ చెందినటువంటి మహా సంతోషం. అదేంటి? ఆ వర్తమానం ఏంటంట, దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియా. అది సందేశం. It is one of the most well-known Bible verse about Christmas because it is an encouraging message. It is one of the most well-known Bible verses about Christmas because it is such an encouraging message. రైట్. మనం బైబిల్ గ్రంథంలో మనం బాగా, ఇది అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం ఇది. ప్రతి ఒక్కరికి కూడా ఇది నోటెడ్, అందరికీ కూడా, అవునా కదా? కాబట్టి ఎందుకనంటే దీన్ని ఎక్కువ మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వాక్య భాగం. It is one of joy because Jesus comfort and encourages us. ఇది ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతూ ఉంది. ఎందుకంటే అది మనల్ని ఎంతో ఆదరణ కలిగించేటువంటి మాటలు, సందేశము ఆ వాక్యంలో మనకు కనబడుతున్నాయి మిత్రులారా. It is one of hope because we are never alone. God is always with us. ఇది ఈ సందేశం, క్రీస్తును గూర్చినటువంటి సందేశం మనకు ఒక నిరీక్షణను కలుగు చేస్తుంది. ఏంటంటే అది మనం ఎప్పుడూ కూడా ఒంటరి వాళ్ళము కాదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడనేటువంటి సందేశం క్రిస్మస్ మనకు నేర్పిస్తుంది మిత్రులారా. And one of inclusivity because it is for all of us. Inclusivity, please explain that word. Inclusivity for everyone. Right. Inclusivity. Yeah. Inclusive of all. That's what we say. All are inclusive. All are inclusive. All are included. ఇది ఇంక్లూడెడ్, రైట్, ఓకే, ఐ అండర్స్టాండ్. ఇది ఈ సందేశం అంటే ఈ హ్యాపీనెస్ అనేటువంటిది, సంతోషం అనేటువంటిది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటిది, మనందరికీ కూడాను సంబంధించినటువంటి సమాచారమే యేసుక్రీస్తు యొక్క జననం మిత్రులరా. And now we'll just touch on why do we celebrate Christmas? ఇంతకీ మనము క్రిస్మస్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం మరొకసారి చెప్పండి. ఎందుకు 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 మనం క్రిస్మస్ని చేసుకుంటున్నాం? దేవుడు మన కోసం, రైట్, దే సెడ్ జీసస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్, దట్స్ వై. Yeah, that's good. యా, చాలా మంచిది. Because it is celebrating the birth of Jesus Christ. కారణం ఇది మనం సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు చెప్పినట్లుగానే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సందర్భం లేదు. మరియా గర్భమున జన్మించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సమయం. It is more than just a Christmas holiday or a Christmas festival. It is more than just an occasion to decorate our house. It is an opportunity to pause and give thanks for
love, hope, and joy. రైట్. ఇది అంటే క్రిస్మస్ అంటే ఏదో ఈరోజు సెలవు కాబట్టి, లేకపోతే ఏదో పండగో, లేకపోతే మన ఏదో ఇంటి డెకరేషన్ చేసుకోవడమో, లేకపోతే మంచి బట్టలు వేసుకోవడం, ఇవేవి కూడాను కారణాలు కాదు. కానీ మనము దేవునిని స్తుతించి ఆరాధించి అందరం కలిసి ఆయనను గణపరచవలసినటువంటి ఒక మంచి సందర్భం ఇది. As we exchange gifts with loved ones, it is out of remembrance of gift God gave us in Jesus. ఇక్కడ మనము ఈ క్రిస్మస్ సందర్భంలో మనం ఒకరికి ఒకరు బహుమానాలు ఇచ్చుకుంటాం. మీరు ఎవరికైనా ఇచ్చారా ఈ సందర్భంలో? మనం నేర్చుకోవాలి ఇది, రైట్? వీళ్ళు మనం చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం, అలా చెయ్యాలి. మన ఏంటంటే అది ఒకరికొకరు చక్క బహుమానం, ఎందుకంటే అది ప్రేమను తెలుపుకోవడం కోసం. యేసుక్రీస్తుని దేవుడు మనకు తన కుమారుడైనటువంటి క్రీస్తుని బహుమానంగా ఇచ్చాడు. మరియమ్మ తన గర్భాన్ని బహుమానంగా ఇచ్చింది. తర్వాత జ్ఞానులు వెళుతూ సాంబ్రాణి బోళమును బహుమానంగా, ఇది ఏంటిది? ఈ బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది ప్రేమను మనము వ్యక్తపరచటం, క్రీస్తు ప్రేమను అనేటువంటి దాన్ని మనం వ్యక్తపరచటం. The gift that we are loved are never alone and can have hope for the future. లెట్ మీ ఆస్క్ ఇది, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మనకు మనమే గిఫ్ట్ ఇచ్చుకుంటామా? మనకు మనమే ఇచ్చుకుంటామా? ఇచ్చుకోం కదా. గిఫ్ట్ అనేటువంటిది ఎవరికైనా ఇస్తాం మనం, అవునా కాదా? ఇప్పుడు దేవుడు బహుమానాన్ని నీకిచ్చాడు, తన కుమారుడైనటువంటి క్రీస్తుని. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఒంటరి వాళ్ళం కాదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. Matthew chapter 2. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. Yeah, Matthew 2:11. అమ్మా, తల్లి అయిన మరియను ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు ఏం చేశారు? అది సమర్పించారు. రైట్. After Jesus was born, a small group of wise men visited him. They recognized the kingship of Jesus and they worshipped him. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు జన్మించిన తర్వాత యేసుక్రీస్తు ఉన్నటువంటి స్థలానికి వెళ్ళి ఆయన అధికారాన్ని, ఆయన రాజుగాను ఆయన అధికారిగాను గుర్తించి ఆయన ఏం చేశారు? ఆయన పశువుల కొట్టంలో, పశువుల పాకలో, చిన్న తొట్టెలో పడుకోబెట్టబడినటువంటి యేసుక్రీస్తుని వాళ్ళు చూసి ఆనందించి వాళ్ళు ఏం చేశారు? ఆయన అధికారాన్ని బట్టి బంగారము ఇవన్నీ కూడా సింబల్గా, గుర్తులుగా మనకి కనబడుతూ ఉంటున్నాయి అన్నమాట. గుర్తించి క్రీస్తుకి బహుమానాలు అనేటువంటివి సమర్పించడం మనం వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. అందుకే క్రిస్మస్ అంటే మోస్ట్లీ, అంటే మనకంటే పెద్దగా అలవాటు లేదు కానీ చాలా చర్చెస్లో మన భారతదేశంలో కూడా ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఒకరికొకరు ఏం చేస్తారండి? బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటారు. Then they opened their treasures and presented him with gifts of gold, frankincense and myrrh. ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళు బంగారము, సాంబ్రాణి, బోళము ఇవి చాలా చీపుగా దొరికేవి కాదండి. అర్థమవుతుందా? బంగారమైన, బోళమైన, సాంబ్రాణైనా చీపుగా దొరికే వస్తువులు కాదు. చాలా విలువైనటువంటి వస్తువులను క్రీస్తు కొరకు తీసుకొని బహుమానంగా తీసుకొని, అప్పుడప్పుడు మనకు కూడా అలవాటు ఉంటుంది, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ బట్టి వెళ్తాం, అవునా కదా? లేకపోతే స్వీట్స్ పట్టుకెళ్తాం, పట్టుకెళ్తాం. ఎందుకు? టు షో ద లవ్, మన ప్రేమను వాళ్ళకి తెలియపరచడం కోసం. అంతే. ఇది కూడా అటువంటి విధానాన్ని పోలినటువంటిది. You too can offer up worship and thanks to God through prayers for Christmas prayers of thanksgiving for the gifts of joy, hope and love. ఈ విధంగా మనము క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు ప్రేమను మనము ఇతరులకు మనము పంచేవారిగా మనం ఉండాలి. ఏం చేయాలండి? పంచాలి. పంచటం అంటే అర్థం ఏంటి? పంచటం అంటే అర్థం ఏంటి? తెలియపరచటం వేరు, పంచటం వేరు. పంచటం అంటే పంచటం అంటే అర్థం ఏంటి? ఏంటది? మన దగ్గర ఉన్నది
వేరే వాళ్ళకి ఇవ్వడం, అది పంచడం అంటే. ఊరికే రోడ్డు మీద మనం అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉంటాం, రోడ్డు మీద ఎరా దుప్పటి కప్పుకోవచ్చుగా, ఆడికి ఉంటేగా కప్పుకోవడానికి, ఎరా చలిమంట ఆడ వేసుకోవచ్చు, ఆడికి ఉంటే చలిమంట వేసుకునే ఓపిక వాడికి ఉండాలి కదా. అది కాదు, అది కాదు, అది కాదు. పంచాలి. పంచడం అంటే మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు మనము ఇవ్వడం. అది క్రిస్మస్ మనకు నేర్పిస్తున్నటువంటి సందేశం. So I will just like to close the message with the message of Christmas doesn't change from year to year. It remains the same. But if you are surrounded by your families and your dear ones, it is not affected by the house or the different house you change in. It remains the same. క్రిస్మస్ సందేశం అనేటువంటిది సంవత్సరం మారుతూ ఉండదు. అవునా? మీకు అర్థమైందా? క్రిస్మస్ సందేశం ప్రతి సంవత్సరం అదే సందేశం ఉంటుంది. సందేశం మారద్దా? పోయిన సంవత్సరం ఒక సందేశం, ఈ సంవత్సరం ఒక సందేశం, మరలా వచ్చే సంవత్సరం మరి వేరొక సందేశం, అట్లా మారుతుందా? క్రిస్మస్ సందేశం అనేటువంటిది ఎప్పుడు కూడా మారదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అద్దెకుండే వాళ్ళు ఉంటారు, అవునా కదా? ఈ సంవత్సరం ఈ ఇంట్లో అద్దెకుంటే వచ్చే సంవత్సరం ఇంకో ఇంట్లో అద్దెకెళ్తారు. అలా మార్పు చెందేది కాదు క్రిస్మస్ అంటే. అర్థమవుతుందా? సందేశం, క్రిస్మస్ సందేశం అనేటువంటిది నీకైనా నీ తర్వాత వచ్చేటువంటి నీ బిడ్డలకైనా రాబో తరాలకైనా సరే పోయిన తరాలకైనా అదే సందేశం. ఏంటంటే క్రీస్తు మన కొరకు జన్మించాడు, మనకు తోడుగా ఉన్నాడు, మన కోసం మరణించాడు, పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచాడు. మనం కూడా ఆ ప్రేమను, క్రీస్తు దేవుడు మనకి ఏమైతే బహుమానంగా క్రీస్తునిచ్చాడో మనం కూడా అట్టి ప్రేమను ఒకరినొకరు పంచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. So God's love is for everyone. You are not alone. You are loved and you can feel hopeful and joyful. This is the true meaning of Christmas. నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటి అని అంటే దేవుని ప్రేమ సత్యవంతమైనటువంటిది. దేవుని ప్రేమ ఎలాంటిదండి? సత్యవంతమైనటువంటిది. కాబట్టి మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు సన్మానించుకుంటూ ప్రేమించడమే నిజమైనటువంటి సత్యమైనటువంటి క్రిస్మస్. Thank you for your time. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? అర్థమైందండి. క్రిస్మస్ అంటే ఏంటి?